పుల్లూరి హేమశంకర్, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి. భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి 99 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100వ వార్షికోత్సవంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ 99 ఏళ్ల పాటు భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సాగించిన పోరాటాన్ని, ఉద్యమాన్ని ప్రజలందరికీ తెలియజేస్తూ భవిష్యత్తు ఉద్యమాలను మరింత ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్మించడానికి, భవిష్యత్ ప్రణాళిక తీసుకోవడానికి 99వ సంవత్సరం నుంచి 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా శత వార్షికోత్సవాలని ఈ సంవత్సర కాలం నిర్వహించాలని కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి నిర్ణయించింది. అందులో భాగంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ శత వార్షికోత్సవాలను ప్రారంభిస్తూ ఈరోజు ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో పోస్టర్ని ఆవిష్కరణ కార్యక్రమం జరిగేది. ఈ కార్యక్రమానికి సంబంధించి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు కమ్రేడ్ డాగా ప్రభాకర్, సిపిఐ ఏలూరు జిల్లా సమితి కార్యదర్శి కమ్రేడ్ మామ కృష్ణ చైతన్య మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. డాగా ప్రభాకర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి. భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ 1925 డిసెంబర్ 26వ తారీఖున ఆవిర్భవించింది. అంటే రేపటికి 99 ఏళ్ళు పూర్తి చేసుకొని 100వ సంవత్సరంలో కాలు పెడతాం. ఈ సందర్భంగా శత జయంతి ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ పిలిపించింది. అందులో భాగంగా భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో, ఏలూరు జిల్లాలో అన్ని చోట్ల వాడవాడలా రేపు ఎర్ర జెండాలని ఉత్సాహపూరిత వాతావరణంలో ఎగరేయడం, సభలు సమావేశాలు నిర్వహించడం ద్వారా ఈ 100 సంవత్సరాల కాలంలో దేశ ప్రజల సమస్యల పరిష్కారానికి ఏ విధమైన పోరాటాలు చేసింది కమ్యూనిస్ట్ పార్టీ అనేది వివరించడం ద్వారా మరింత మద్దతుని ప్రజల నుంచి పార్టీ వైపు కూడగట్టడానికి కావాల్సిన ప్రయత్నం చేయాలని, అట్లాగే ఈ దేశానికి ప్రస్తుతం మతోన్మాదులు పరిపాలన చేస్తూ ఉన్నారు, మతోన్మాదాన్ని రెచ్చగొడతా ఉన్నారు. దాంతోపాటు రాజ్యాంగానికి సంబంధించి ప్రమాదమైన పరిస్థితిని తెస్తూ ఉన్నారు. ఒక పక్కేమో ఏదో నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించినట్లుగా రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తాం, రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారిని కూడా మేము గౌరవిస్తామని చెప్పి పార్లమెంటు సాక్షిగా అమిత్ షా అంబేద్కర్ గారిని అవమానించాడు. దీనికి సంబంధించి రేపు 30వ తారీఖున దేశవ్యాప్తంగా వామపక్షాలు కార్యక్రమం చేస్తూ ఉన్నాయి. ప్రజలంతా దీన్ని గుర్తెరగాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. దాంతోపాటు ఇవాళ దేశంలో దగ్గరగా లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు దక్కేటట్లుగా చేసిన పార్టీ ఏదైనా ఉందంటే కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పచ్చు. దేశ స్వాతంత్ర పోరాటం దగ్గర నుంచి ఈనాటి దాకా అపార త్యాగాలు చేసి వేలాది మంది రక్తతర్పణ చేసిన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. దీని చరిత్ర అంతా కూడా రేపటి నుంచి ప్రారంభించి వచ్చే సంవత్సరం డిసెంబర్ 26వ తారీఖు దాకా దేశమంతా సభలు సమావేశాల ద్వారా తెలియజేయాలని, ఆఖరి రోజు వచ్చే సంవత్సరం ఆఖరి రోజు అంటే 2025 డిసెంబర్ 26వ తారీఖున ఖమ్మంలో లక్షలాది మందితోటి పెద్ద బహిరంగ సభ పెట్టి దీన్ని ముగించాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయించడం జరిగింది. నమస్కారం. అన్నా కృష్ణ చైతన్య, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ఏలూరు స్ఫూర్తి భవన్లో శతాబ్ది ఉత్సవాలకు సంబంధించి భారత కమ్యూనిస్ట్ పార్టీ 99 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 100వ సంవత్సరంలో జరుగుతున్న సందర్భంగా పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. డిసెంబర్ 26 అంటే రేపు దేశవ్యాప్తంగా పండగ వాతావరణంలో శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం జరుగుతుంది. అట్లానే ఈ 100 సంవత్సరాల చరిత్ర ఏదైతే 99 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 100వ సంవత్సరంలో కమ్యూనిస్ట్ పార్టీ అడుగు పెడుతుందో భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల చరిత్రని ప్రజలకి తెలియజేయడం, తద్వారా వాడవాడలా జెండాలు ఆవిష్కరించి సభలు సమావేశాలు నిర్వహించి ఘనంగా పండుగ వాతావరణంలో ఈ జిల్లాలో కూడా శతాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని చెప్పి సిపిఐ శ్రేణులకి పిలుపుకోవడం జరిగింది. దాంతోపాటు పీడిత ప్రజల కోసం, భూమి కోసం, భక్తి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం అనేక పోరాటాలు, ఉద్యమాలు జరిగిన ఈ 100 ఏళ్ల కాలంలో ఆ చరిత్ర తెలియజేయడంతో పాటు భవిష్యత్తు ఉద్యమాలపైన కూడా ప్రజలను మమేకం చేసుకోవడానికి ఈ చరిత్ర చెప్పడం ద్వారా, వారిని ఉత్తేజపరచడం ద్వారా భవిష్యత్ కార్యక్రమాల్లో కూడా ప్రజల్ని మరింత మమేకం చేయడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి తెలియజేస్తూ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని చెప్పి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా శ్రేణులు సిపిఐ శ్రేణులకు తెలియజేశారు.